దేవుడు నిన్ను స్టెప్ బై స్టెప్ నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎందుకని దేవుడు నిన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు నువ్వు గ్రహిస్తున్నావా? ఎందుకని వాక్యంలో నీకు వాక్యాన్ని ఉన్నట్టుగా నేర్పించడానికి మెట్టు ఎక్కించుతూ తీసుకెళ్తున్నాడు. విశ్వాసం అనే విత్తనాన్ని నీలో నింపిన తర్వాత దేవుడు నువ్వు దేని గురించి భయపడకూడదు అని చెప్పిన దేవుడు ఏ విషయమై నువ్వు భయపడాలో కూడా నీకు నేర్పిస్తున్నాడు. భయపడే ఆత్మ నీలో పెట్టలేదు, కానీ నువ్వు ఎవరికి భయపడాలో దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. యూ మస్ట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని పట్ల మాత్రమే నీకు భయం ఉండాలి. లోకంలో ఉన్నవారిపైన, నీకన్నా రాజులపైన, న్యాయాధిపతులపైన, అధికారులపైన, లోకంలో నీకన్నా గొప్పవారిపైన నీ భయం ఉండాల్సిన అవసరం లేదు. కానీ దేవుని భయం నీ గనుక ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్, లెట్ హిస్ ఫైర్ లివ్ ఇన్ యువర్ హార్ట్. దేవుని వాక్యం అనే మంట నీ హృదయంలో రేగాలి. దేవుని మంట నీ జీవితంలో రేగాలి. దేవుని మంట నీ కుటుంబంలో రేగాలి. ఎప్పుడైతే అది రేగిందో మారు మనసు నీ జీవితంలోకి వస్తుంది, పశ్చాత్తాపం నీ జీవితంలోకి వస్తుంది, మంచి జీవితంలోకి నువ్వు అడుగు పెట్టబోతున్నావు అని దేవుడు నీకు వాగ్దానం ఈ రాత్రి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.